చూడండి, ఎప్పుడు ఎపిలెప్సీ డయాగ్నోస్ చేస్తారో మీరు ఇమీడియట్లీ ఎవరు కూడా సర్జరీ అట్లా చెప్పారు. ఎపిలెప్సీ కారణం తెలుసుకోవడానికి అవన్నీ కొద్దిగా టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ అంటే ఏమి, ఆ టెస్ట్ రిలవెంట్ టెస్ట్ ఉంటే దానిలో ఏమి చేస్తారంటే మీకు ఫిట్స్ మెదడు నుంచి ఏ ఏరియా నుంచి వచ్చిందో అంటే గుర్తుపట్టడానికి ఈఈజీ అంటుంటుంది. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ బ్రెయిన్ గ్రాఫ్. సో ఈ ఈఈజీ చేసి దానిలో ఫోకస్ చూస్తారు ఎక్కడి నుంచి వచ్చింది. ప్రాబబ్లీ ఒక్కొక్కసారి 2 మెదడుల నుంచి రావచ్చు, ఆర్ ఒక పర్టికులర్ ఏరియా నుంచి ఉండొచ్చు. వెరీ రేర్లీ మనకు ఈజీ కూడా నార్మల్ రావచ్చు. ఒకవేళ మీకు తెలిసిపోయిన తర్వాత ఈ పర్టికులర్ ఏరియా నుంచి వచ్చింది అని తెలిసిపోయిన తర్వాత ఆ ఏరియా పర్టికులర్లీ రేడియాలజిస్ట్ అంటుంటారు. ఆ రేడియాలజిస్టు ఎంఆర్ఐ చేసి ఆ పర్టికులర్ ఏరియాలో ఏం కారణం ఉన్నది, ఎందుకంటే మీరు చెప్పాలి రేడియాలజిస్టు, చూడండి డాక్టర్ గారు ఇక్కడి నుంచి ఫిట్స్ వస్తున్నది, ఆ ఏరియా మీరు కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తాను నేను. సో ఆ ఏరియా కాన్సన్ట్రేట్ చేసి దానిలో ఏమాదిరి ఇన్ఫెక్షన్ ఉందా, ట్యూమర్ ఉందా, డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీ ఉందా చూస్తారు దానిలో. సో అది ఇచ్చేసిన తర్వాత దాని ప్రకారమే అది ఇన్ఫెక్షన్ ఉంటే మందుల నుంచి తగ్గిపోవచ్చు, హెడ్ ఇంజరీ ఉంటే గాయం ఉంటే మెడిసిన్ కంటిన్యూ వాడాలి, ఆర్ వినాకారణం ఉంటే ఏం రీజన్ లేకుంటుంటూ ఉంటే 2 years మెడిసిన్ ఇచ్చి తగ్గిస్తారు. అనుకోండి దాన్ని ఏమో ట్యూమర్ వచ్చింది, ఆ ట్యూమర్న ట్రీట్మెంట్ చేయడానికి మన న్యూరో సర్జన్ ఉంటారు. ఆ న్యూరో సర్జను ఆ ట్యూమర్ తీయాలి కదా, ట్యూమర్ ఏమో కారణం ఉంటుంది దానికి. సో అది ట్యూమర్ కారణం తీసేసాలి ఫస్ట్గా. సో ఆ ట్యూమర్ తీసేస్తే మనకు ఫిట్స్ మెడిసిన్ వాడడం అవసరం ఉండదు. 2 years 4 years ఇచ్చి మెల్లమెల్ల తగ్గిస్తారు. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.